హాట్ గురు. రేయ్, మీ అమ్మ నాన్న ఈ వయసులో కష్టపడి ఇంకొకటి కన్నా వాడి వల్ల కూడా కాదురా నన్ను పట్టుకోవటం. చెప్పండి రా మీ ఎస్ఐకి, నన్ను పట్టుకోవాలని చూస్తే వాడి బట్టలు ఇప్పించి కొడతానని. ఎవడ్రా నువ్వు? ఆడపిల్ల పుట్టాలి, ఆడపిల్ల పుట్టాలి, ఆడపిల్ల పుట్టాలి. మా అమ్మాయి నాకు మళ్ళీ పుట్టాలి. ఆడపిల్ల పుట్టాలి, మా అమ్మాయి నాకు మళ్ళీ పుట్టాలి. దేవుడా, లోపల ఆపరేషన్ అవుతుంటే బయట నొప్పులు పడిపోతాను ఏంటి? ఇగో సారు, వచ్చి ఒక క్షణం కూకోండి, లేకపోతే మీకు ఆపరేషన్ చేయవలసి వస్తుంది. ఇదిగో అమ్మాయి పుడుతుంది కదా, మా అమ్మాయి పుడుతుంది కదా, అమ్మాయి పుడుతుంది కదా. అంతగా ఆడపిల్ల కావాలంటే ఈ గుంట నుంచేసుకోండి. గుంటెటిలా పీకేసింది. నోటి దూల ఉంచేసుకోమనకూడదురా, పెంచేసుకోమని చెప్పాలి. అదిగో డాక్టర్ అమ్మాయి వచ్చేసింది. చిచ్చి, డాక్టర్ అమ్మ వచ్చింది. నా అమ్మాయి పుట్టింది కదా, అమ్మాయి పుట్టింది కదా. మీరు 3 సార్లు కాదు 30 సార్లు అడిగినా పుట్టింది అబ్బాయి. అమ్మా షిట్, బెటర్ లక్ నెక్స్ట్ టైం సార్. సారీ అండి, ఆ అవకాశం లేదు. మీ ఆవిడకి గర్భసంచి తీసేశాం. ఏంటండి? అంబికా దర్బార్ బత్తి, అంబాజీపేట పత్తి అని బోడి కవులు చెప్పారు. ఏమైంది ఇప్పుడు? నా కొడుకు పుట్టాడు. కంగ్రాచులేషన్స్. బొంగేం కాదు. ఇప్పుడు ఈ విషయం మా నాన్నకి తెలిసిందంటే ఏం హర్ట్ అవుతాడా? కాదు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. పాపం మా నాన్న మా అమ్మని చూడాలని చెప్పి రాత్రంతా నిద్రపోకుండా కూర్చునే ఉన్నాడు. చూడండి ఎలా కూర్చున్నాడు. నిజమే, పోయేలాగే ఉన్నాడు. మీరేం కంగారు పడకండి. కృష్ణాస్కి ఏం చెబుతుందో చూద్దాం. కియా ఈ దృష్టిలో లింగాలే లేవుటండి. లింగాల అదే స్త్రీలింగం పుల్లింగం అని పుట్టింది అమ్మగారే. జన్మతో పాటు జెండర్ కూడా మార్చేశారు అంతే. మరి ఇప్పుడు ఎలా? ఏముందండి, పుల్లింగంలోనే స్త్రీలింగాన్ని చూసేసుకోవడమే. ఐడియా. నాన్న, ఇదిగో నాన్న, అమ్మ మీకోసం మళ్ళీ పుట్టేసింది. అదే ముక్కు, అదే కళ్ళు. అవును, అచ్చం మీ అమ్మ పోలికేరా. నాకు తెలుసురా, మీ అమ్మ నన్ను వదిలి స్వర్గంలో కూడా ఉండలేదని. ఈ జన్మ రహస్యం మా నాన్నకి తెలిసిన రోజున ఎవ్వడు మిగలడు, అందరూ పైకి పోతారు. నిజం చెప్తే మేమేంటి, ముందు మీ నాన్నే పోతాడు. నిజమే కదా. పదండి పదండి, తెంకర మీటింగ్లు తెంకర మీటింగ్లు. మా బుల్లిరాదేది, మా బంగారు తల్లేది. దొంగ బట్ట తడిపేసావా? అమ్మాయి, పాప బట్ట తడిపేసుకుంది, మార్చాలేమో చూడు. వద్దు, నా పాప నేనే మారుస్తా. నేను మారుస్తాను కదా. ఎందుకురా ప్రయాసపడతావు? గుండాకి చస్తావు. ఈ నిజం తెలిస్తే నువ్వు గుండాగి పోతావు. తింగర వినపడేట్టుగా మాట్లాడరా. ఎలా పడితే ఇప్పుడే పోతావు. కాఫీ. థ్యాంక్స్ అక్క. ఎరా, ఈడ అచ్చం అమ్మాయిలా లేడు. నాకేం నచ్చట్లేదండి. ఏది? ఇదే ఇలా తయారు చేయడం. నాకు నచ్చలేదు. మా అమ్మని కనవే అన్నాను. ఇదిగో దీన్ని కన్నావు, చిచి ఈయన్ని కన్నావు. ఇంకా ఎంతకాలం అండి ఇదంతా? మా నాన్న బతుకున్నంత కాలం. ఈయన మారడ్రా. ఇదిగో బా, ఆ, ఈ నిజం మీ నాన్నకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు. ఆ. అదే నిజం వీడికి తెలియలేదనుకో, అసలు వీడి మగాడన సంగతే మర్చిపోయే ప్రమాదం ఉంది. ఆ, అంబ పలుకు జగదంబ పలుకు మాయమ్మ పలుకు విజయవాడ కనకదుర్గ పలుకు శ్రీశైల భ్రమరాంబిక పలుకు సమ్మక్క సారక్క పలుకు
ఇక్కడ ప్రకృతి ప్రళయ తాండవం చేస్తోంది దొర, వికృతి విలయ తాండవం చేస్తోంది దొర. అమ్మ చెప్తోంది దొర. ఓరి నీ అయ్యా, ఏం చెప్పో ప్రకృతి మాట దేవుడు ఎరుగు. ఇక్కడ మాత్రం వికృతి విలయతాండమే చేస్తుంది. నువ్వు లోన అర్జెంట్ గా కలాల్సిన మనిషి కూడా ఉన్నాడు. దా, 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 దా. దొర 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 దొర. ఏయ్, నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉంటే మా ఒడికి చెప్పు. అచ్చోండి ఇలాగే ఉన్నాడు. ఎవడ్రా ఇప్పుడు బొక్కడు? బుడబుక్కలోనే దొర, కానీ అమ్మ బిడ్డలం దొర. ఫ్యూచరు, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ మొత్తం చెప్పేస్తాను దొర. అమ్మకి ఇంగ్లీష్ కూడా వస్తుందా దొరా? అమ్మకు రాని బాసేటుంటది దొర. అంబ పలుకు జగదంబ పలుకు మా అమ్మ పలుకు. అంటే మీ అమ్మ అన్ని పలికెత్తదనమాట. ఒక్క నిమిషం ఆగు. ఏమేవు బుడబొక్కల అంకులు వచ్చాడు, నువ్వు విట్రావే. ఇప్పుడు దీనికి మొగుడు ఎప్పుడు వస్తాడో చెప్పు. గుబ్బల మంగమ్మ, విజయనగర పైడి తెల్లమ్మ ప అని ఆగిపోయేంట్రా చెప్పు. తప్పు చేసేసినావు దొరా. ఆ అమ్మతోనే ఎకసెక్కలా దొరా. అయ్యి బాబోయ్. కోర్రాని కోరిక కోరావు దొరా. ఛా, పుంజుకు ఏసం కట్టి పెట్టని చెప్తే అమ్మ నమ్మేత్తదా దొరా. నీ కోరిక తీరిపోద్ది దొరా. ఈ కూనకి నిజంగానే మొగుడొస్తాడు దొరా. మొగుడే వస్తాడు దొరా. మొగుడే వస్తాడు దొరా. మొగుడే వస్తాడు దొరా. మొత్తం ఇండియాలో ఉన్న జనాన్ని మొత్తం ఎక్కించాడు. ఇది బొత్తలు కుట్టాడా, హోరమైన అనుకుంటాడా? అబ్బబ్బబ్బబ్బబ్బ 10 గంటలకే 10 టిప్పులు వేసావు. అబ్బబ్బ. ఇదిగా మీ శబరగిరి బస్ సర్వీస్ చూడు ఎలా కలకలాడిపోతుందా. మన ఫిగర్ వాల్యూ, ఈ ఫేస్ వాల్యూ. నీ ఫిగర్ కాదు, నీ ఫేస్ కాదు, మరి అన్ని స్పేసే. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అన్ని బస్సులను జనాన్ని దీనిలో ఎక్కిచ్చేస్తున్నాడు అగ్రసుడు. ఎక్కమ్మా ఎక్కమ్మా, చెబితే వినోదమ్మా. వద్దమ్మా, ఆగమ్మా, ఖాళీ లేదమ్మా. ఖాళీ లేదురా. ఇగో జరగండి, పక్కకి నలుగురు ఎక్కుతారు అన్న. ఇప్పుడు వచ్చేస్తాను. ఓకే, ఒక అరటాకులు కట్టుందన్న, వచ్చేస్తాను ఇప్పుడే. పిడతలో నిప్పు, దాని కింద పప్పు, ఉప్పు కాని ఉప్పు, కారం అయితే చెప్పు. పిడతలో నిప్పు, దాని కింద పప్పు, ఉప్పు కాని ఉప్పు, కారం అయితే చెప్పు. పిడతలో నిప్పు, దాని కింద పప్పు, ఉప్పు కాని ఉప్పు, కారం అయితే చెప్పు. అనే తమాసా మనసు లేపే మసాలా. చిప్పలో పోసి కర్రెట్టి కొట్టి నోట్లో వేసుకుంటే అదురుతు నీ కప్పు. పిడతలో నిప్పు, దాని కింద పప్పు. ఎవర్రా అక్కడ బస్ స్టార్ట్ చేసింది? హంగే కాదు ఇంగే కుర్మా జరుగుతున్నామే. కుర్మా జరగడం కాదు, మొత్తం బస్ స్టాండ్ జరుగుతున్నట్లుంది. అయినా ఎర్రబొట్టు తీసేయచ్చు కదా. సెంటిమెంట్ 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 కాదు, రెడ్ లైట్ అనుకుని ఎదరొచ్చే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఏటే మీద పడి తెగ రాసేసుకుంటున్నావు. అవును, ఈయన పెద్ద మైసూర్ శాండిల్ సోపు నవలు తెల్లగా అయిపోతని రాసుకుంటున్నాం. ఇదిగో ఆ సప్తగిరి బస్ ఎక్కే వాళ్ళకి కారం ఎక్కువ వేస్తున్నాను, మీ శబరిగిరి బస్ ఎక్కే వాళ్ళకి నెయ్యి ఎక్కువ వేస్తున్నాను. అందుకే మీ బస్సుకి కిరాకీ ఎక్కువ. ఊరుకోయే, మన అరుపే మన గెలుపు. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అదిగో పడవ, మళ్ళీ రాని తడవ, నాతో పెట్టుకో గొడవ.